సిరుల పంట సెరికల్చర్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఈ ఎఫ్సిఐ కానివ్వండి లేకపోతే మార్క్ఫెడ్ అవ్వనివ్వండి పత్తి ధాన్యం కొనుగోలు చేసి కూడా రైతులకు అందిస్తున్న పరిస్థితులు మనం చాలా వరకు చూసాం. అయితే ఇలాగే పట్టుగూళ్ళను కూడా సెంట్రల్ సిల్క్ బోర్డ్ అందించే ప్రయత్నం ఏదైనా చేస్తుందా రైతుకు? ఈ సమస్య ప్రస్తుతానికైతే ఉత్పన్నం కాదు. ఎందుకంటే ఎప్పుడైతే మనకి కావాల్సినంత పట్టుగూళ్ళ ఉత్పత్తి ముడిపట్టు ఉత్పత్తి లేదో, ఉత్పత్తి ఎక్కువ ఉంది, వాడకం తక్కువ ఉంది, మిగిలింది ఏం చేయాలి, ఎక్కడ స్టోర్ చేయాలి అనేది సమస్య అయితే ప్రస్తుతానికైతే రాలేదమ్మా. అయితే ఇంకోటి ఉంది, ఈ గూళ్ళు అనేవి నిల్వ చేయడం సాధ్యం కాదు. అవి ఒక వారం రోజుల లోపల పట్టుదారం తీయాలి, లేకపోతే అవి పాడవుతాయి. లోపల నుంచి పట్టుపురుగు పైకి వచ్చి ఆ దారం తీసుకు వీలు కాదనమాట. అది సైఫుల్ చేయొచ్చు, అంటే అది ఉష్ణోగ్రత పెంచి దాన్ని సైఫుల్ చేసి కకోన్స్ స్టోర్ చేయొచ్చు. ప్రస్తుతానికైతే గూళ్ళు కాదు కానీ పట్టు దారం తీసిన తర్వాత ఆ దారాన్ని నిల్వ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. సిల్క్ ఎక్స్చేంజ్లను ఉన్నాయి, వాటి ద్వారా తీసిన దారం నిల్వ చేసుకొని ఎప్పుడైతే ధర అనుకూలంగా ఉంటుందో అప్పుడు వాళ్ళు అమ్ముకునే అవకాశాలు అయితే ఉన్నాయి. ఓకే సార్, ఈ సెరికల్చర్ యొక్క అభివృద్ధికి కానివ్వండి, విస్తరణకు కానివ్వండి, సిల్క్ బోర్డ్ ఎలాంటి కార్యక్రమాలు ప్రస్తుతం చేపడుతుంది అంటారు? విస్తరణ వచ్చి ఒకటి ప్రొడక్టివిటీ, ఒకటి ప్రొడక్షను, రెండోది ప్రొడక్టివ్ అంటే ఉత్పత్తి ఉత్పాదకత. ఉత్పత్తి అనేది ఎక్కువ ఎకరాలని మల్బరీ సాగులోకి తీసుకురావటం ద్వారా ఒకటి జరుగుతుంది ఉత్పత్తి అనేది. ఉత్పాదకత అనేది ఒక నిర్దిష్టమైన భూమిలో, అంటే ఒక ఎకరం భూమిలో అంటే ఎంత ఉత్పత్తి వస్తుంది అనేది నాణ్యత ప్రమాణాల ద్వారా సాధించే అవకాశాలు ఉంది. ఇప్పుడు మన దేశానికి సంబంధించి 5,000 మెట్రిక్ టన్నుల బయోవోల్టైన్ ఉత్పత్తి అనేది మన ప్రణాళిక. ఆ దశలో పట్టుపురుగు కార్యక్రమాలు చేపట్టి ఆ రాష్ట్రాల ద్వారా ఆ ఉత్పత్తి అయ్యేటట్టు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది సెంట్రల్ సిల్క్ బోర్డు. మన రాష్ట్రాల్లో 2 రాష్ట్రాలకు సంబంధించి 1,500 మెట్రిక్ టన్నుల బయోవోల్టైన్ సిల్క్ ఉత్పత్తి చేసేది ప్రణాళిక మా ఇప్పుడు. ఓకే సార్, సిల్క్ దిగుమతులు అవ్వనివ్వండి, ఎగుమతుల్లో కానివ్వండి సిల్క్ బోర్డ్ ప్రధాన భూమిక పోషిస్తోంది అన్నది మనకి మీరు చెప్పే మాటల్లో అర్థమవుతూనే ఉంది. అయితే ఎక్కువ శాతం చాలా తక్కువ పరిశ్రమ ప్రస్తుతం ఉంది భారతదేశంలో అని మీ మాటల్లోనే ఇందాక తెలుసుకున్నాం. ఎందుకంటే ఉత్పత్తి కంటే కూడా చాలా తక్కువగానే సెరికల్చర్లో ఉంది, అవసరానికంటే తక్కువగా ఉంది అని. సో ఇలాంటి సమయాల్లో ఎగుమతులు కానీ దిగుమతుల్లో కానివ్వండి సిల్క్ బోర్డు పాత్ర ఎలా ఉంటుంది సార్? ఒకటి, దిగుమతి అనేది మంచిది కాదు. దిగుమతి ఎంత తగ్గితే మన రైతుకి అంత మంచిది, మన దేశానికి మన పరిశ్రమకి అంత మంచిది. ఇక ఎగుమతికి వచ్చేసరికి మన దేశం నుంచి ప్రధానంగా పట్టు వస్త్రాలు ఎగుమతి అవుతాయి. పట్టు దారం కాదు, పట్టు గూళ్ళు కాదు, వస్త్రాలు అంటే ఈ అలంకరణకు సంబంధించి, ఫర్నిచరింగ్కి సంబంధించి ఇవన్నీ కూడా ఫినిష్డ్ గూడ్స్ అంటారు. వాటి ద్వారా ఎక్కువ మనకి విదేశీ మార్గద్రవ్యం వచ్చే అవకాశాలు ఉన్నాయమ్మా. ఓకే సార్, మీరే చెప్తున్నారు చాలా వరకు తగ్గుతోంది, కానీ ప్రభుత్వం తన చేయూతను అందిస్తున్నప్పటికీ కూడా సెరికల్చర్లో రైతుల పాత్ర తగ్గుతోంది అని, చాలా వరకు ఉత్పాదకత చాలా తక్కువగా ఉంది అని మీ మాటల్లో వింటున్నాం. దీనికి అసలు కారణాలు ఏమిటంటారు? ఒకటి, రైతుకి అవగాహన. అంటే ఏ పంట అయినా కూడా పెంచాలంటే ఇవి మనకు అవగాహన ఉండాలి. మనం మిగతా పంటలతో, వాణిజ్య పంటలతో పోల్చి చూసినట్టయితే వరి కానీ మిగతావి కానీ అవి దాంట్లో ఉండే కష్టం కంటే ఈ పట్టుపురుగుల పెంపకంలో సున్నితమైనవి కాబట్టి, అవి పురుగులు కాబట్టి, అవి ప్రతిరోజు మనం దానికి ఆకు వేసి దానికి సంబంధించిన కష్టకాలు చూసే పరిస్థితి ఉంది కాబట్టి ఈ సున్నితమైన పని. కొంత అవగాహన ఉండాలి. అనుకూలాలు అయితే వాతావరణం, మన ప్రాంతాల్లో వాతావరణం అయితే అనుకూలంగానే ఉంది, వాతావరణ సమస్యలు లేవు. అది ఒకటి కల్పించాలి అవగాహన. దానికి అనేకమైన శిక్షణ కార్యక్రమాలు చేపడుతున్నాం మేము. రెండోది, ఈ కొత్త వంగడాలు, పట్టుపురుగుల జాతులు, అంటే మనకుండే రాష్ట్రంలో కానీ ప్రాంతంలో కానీ ఉండే వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుగా, అంటే వేసవికాలం పెంచగలిగే పట్టుపురుగుల జాతులు, వర్షాకాలంలో పెంచగలిగే పట్టుపురుగుల జాతులు, శీతాకాలంలో పెంచగలిగే వాటిని రూపొందిస్తున్నారు మా ప్రధాన కేంద్రం ద్వారా. వాటి ద్వారా కూడా మనం దీన్ని నిర్దేశమైనటువంటి ఉత్పత్తి సాధించుకునే అవకాశాలు అయితే ఉన్నాయమ్మా మనకి.
ఓకే రాజు గారు, మీరు మార్కెటింగ్ విభాగంలో చాలా వరకు నిపుణులు కాబట్టి నేను ఈ ప్రశ్న అడగాల్సి వస్తుంది. ఏంటంటే ఎక్కువ శాతం దిగుమతి చేసుకుంటున్నాం పట్టుకు సంబంధించి, కానీ ఎగుమతి చేసుకోవడానికి వీలైనంత పట్టు మన రైతులు పండిస్తున్నప్పటికీ కూడా ఎక్కువగానే దిగుమతి చేసుకుంటున్నాం. అసలు ఈ మనం పండించే పట్టులో కానివ్వండి, ఇటు దిగుమతి చేసుకుంటున్న పట్టులో కానివ్వండి, ఏదైనా వ్యత్యాసం ఉందా? ఎక్కువగా పరిశ్రమను అభివృద్ధి చేయాల్సిన ప్రభుత్వం చాలా వరకు దిగుమతులను ప్రోత్సహిస్తుందనే విమర్శలు చాలా వరకు వినిపిస్తున్న పరిస్థితుల్లో మీరేమంటారు సార్? మనకి ఈ పట్టు పురుగులు, పట్టు దారము 2 రకాలు. ఒకటి బయోవోల్ట్ అండ్ సిల్క్, తెల్లటి దారం మనం ఏదైతే చూస్తున్నామో అది. తర్వాత క్రాస్ బ్రీడ్ సిల్క్, పసుపు రంగులో ఉండేది. మన దేశంలో ప్రధానంగా 80% ఈ కమర్షియల్ బ్రీడ్ పసుపు రంగు ఉత్పత్తి జరుగుతూ ఉంటుంది. బయోవోల్టన్ ఉత్పత్తి అనేది తక్కువ ప్రాంతాలు, అయితే తక్కువ ఉంది అవసరానికంటే. ఈ పట్టు పురుగులకు సంబంధించి చైనా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చైనా అనేది బాగా ప్రాచుర్యంలో ఉంది. చైనా సిల్క్ అనేది మన ప్రాంతంలో పండించే సిల్క్ కంటే కూడా నాణ్యతలో ఎక్కువ అనేది, అంటే తెగదు, దారం తీసేటప్పుడు లేదప్పుడు అది తెగకుండా ఉంటుంది అనేది వాళ్ళ రీలర్స్ అంటారు. వాళ్ళ అభిప్రాయం మేరకు కొంత దిగుమతి అయితే ఉంది. అయితే దిగుమతి క్రమక్రమంగా తగ్గుతూ వస్తుంది. నేను చెప్పినట్టు ఏ కొత్త వంగడాలు, కొత్త ఉత్పత్తి బయోవోల్టన్ పట్టుజాతులు ఏవైతే వచ్చినాయో వాటి ద్వారా అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా మన దేశంలో కూడా ఉత్పత్తి జరుగుతుంది. ముందుకి దిగుమతులు పూర్తిగా మనం నిలిపి చేసే అవకాశాలైతే ఉన్నాయి. గత 25 సంవత్సరాలుగా అంతకంటే ఎక్కువగా కూడా మీరు సెరికల్చర్లో ఉన్నారు, మీకు తెలుసు ఎలాంటి ఎగుమతులు కానివ్వండి, మార్కెటింగ్ విషయంగా మీకు క్లారిటీ ఉంది. అయితే మనం చూస్తున్నట్లయితే చాలా వరకు ఈ దారం రీలింగ్ చేసేవాళ్ళు చాలా వరకు తక్కువగా ఉన్నారు ఉభయ రాష్ట్రాల్లో అన్నది చాలా వరకు రైతుల నుండి వినిపిస్తున్న వాదన. దీని అభివృద్ధికి సిల్క్ బోర్డ్ ఏదైనా ప్రయత్నం చేస్తుందా? ఇది ఈ రీలింగ్ పరిశ్రమ నువ్వు చెప్పినట్టు తక్కువ ఉండటం కరెక్టే. ఇది చాలా కొంచెం ఆరోగ్యానికి సంబంధించి కఠినమైన ప్రక్రియ. అది రీలింగ్ యూనిట్ కనుక మీరు ఎప్పుడైనా చూసినట్టయితే వాళ్ళు వేడి నీటిలో ఆ గూళ్ళని ఉడకబెట్టి ఆ దారం తీసేటప్పుడు కానీ లేకపోతే కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందువల్ల అందరూ ఇది చేపట్టలేరు. పట్టుపురుగుల పెంపకం ప్రతి ఇంట్లోనూ చేయొచ్చు, కానీ దారం తీయటం అనేది ఇళ్లలో సాధ్యం కాదు. కాటేజ్ బేసిన్ అది పోయింది ఇప్పుడు. దానికి సంబంధించిన పరిశ్రమల్లో ఉండే కష్ట సుఖాలను బట్టి కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఉన్నాయి రీలింగ్ క్లస్టర్స్ అంటారు వాటిని. రీలింగ్ క్లస్టర్ మనకి దగ్గరలో జనగాంలో ఒక ఆటోమేటిక్ రీలింగ్ మిషన్ అనేది ఒకటి ఉంది. తర్వాత పోచంపల్లిలో వీవింగ్ క్లస్టర్ ఉంది, రీలింగ్ క్లస్టర్ కాదు. మిగతా ప్రాంతాల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, అట్లా మదనపల్లి, కదిరి, హిందూపురం అనే కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఇది ఉన్నది మాత్రం వాస్తవం. అయితే ఇది అంతర్జాతీయ ప్రమాణాల సిల్క్ తీయాలంటే ఆటోమేటిక్ రీలింగ్ మిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి సంఖ్య పెంచాలి. మనకి ఉన్న వాటికి తోడుగా ఒక 4-5 ఏఆర్ఎంలు అతి త్వరలో ప్రారంభించబడుతున్నాయి. కాబట్టి రైతు పండించే పంటకి కొనేవాళ్ళు లేరు అనే సమస్య అయితే ముందుకు వచ్చే అవకాశాలు ఏమి లేవమ్మా. ఓకే రాజు గారు, మనం చూస్తున్నాం మార్కెటింగ్ అనేది చాలా వరకు పట్టు పరిశ్రమలో ప్రధానమైన ప్రాబ్లంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ ప్రాబ్లంని ఎలా టేక్ ఓవర్ చేస్తుంది సిల్క్ బోర్డ్? సిల్క్ బోర్డుకు సంబంధించి పట్టు దారం నాణ్యత నిర్దేశించే కొన్ని కేంద్రాలు ఉన్నాయి మావి. అంటే పట్టుగూళ్ళ మార్కెట్లు ఎక్కడైతే ఉన్నాయో, ఇటు జనగాం కావచ్చు, హిందూపురం కావచ్చు, ఆ మార్కెట్లో మా శాస్త్రవేత్తలు, మా అధికారులు, సెంట్రల్ సిల్క్ బోర్డు అధికారులు, శాస్త్రవేత్తలు వాళ్ళు అక్కడ ఉండి ప్రతిరోజు తీసుకొచ్చే రైతులు పట్టుగూళ్ళ నాణ్యతను పరీక్షించి వాళ్ళకు ఒక సర్టిఫికేట్ ఇస్తారమ్మా. అంటే నాణ్యత వాళ్ళ కొన్ని నమూనా తీసుకొని వాళ్ళు పండించే పంటి ఆ దాంట్లో సిల్క్ ఎంత ఉంది, మంచి గూళ్ళు ఎన్ని ఉన్నాయి, ఎంత ఇవ్వచ్చు గ్రేడ్ అనేది వాళ్ళు పత్రం ఇస్తారనమాట. ఆ నాణ్యత పత్రం ప్రమాణంగా ఆ రోజు వాళ్ళకి ధర పలుకుతుంది మార్కెట్లో రీలర్స్ ద్వారా. కాబట్టి రైతుల అవగాహన వస్తుంది. ఏదైనా సమస్యలు ఉంటే రైతుకు తెలియజేస్తారు, మీరు తెచ్చే పంటలో ఇలాంటి సమస్యలు ఉన్నాయి, గూళ్ళు ఇలా చేస్తే ఇలా రేటు పెరుగుతుంది, కాబట్టి ఈ మెలకువలు తీసుకోమని చెప్తున్నాం మార్కెట్స్లో. తద్వారా రైతుకి మేలు జరుగుతుంది.
మార్కెటింగ్లో. పట్టు పరిశ్రమ అభివృద్ధికి చాలా వరకు కేంద్రం కృషి చేస్తోంది అని ఇందాకే మనం మాట్లాడుకున్నాం. అయితే రిటైర్డ్ అయిన వాళ్ళ ప్లేసుల్లో మళ్ళీ కొత్త ఎంప్లాయీస్ రాకపోవడం వల్ల కూడా సెరికల్చర్ కాస్తంత వెనుకబడుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి విమర్శకుల నుండి. దానికి మీరేమంటారు సార్? ఇది ప్రధానంగా రాష్ట్రాలకు సంబంధించి ఇది ప్రధాన సమస్య. రిటైర్మెంటు అనేది సమస్య సెంట్రల్ సిల్క్ బోర్డులో కూడా ఉన్నప్పటికీ కూడా రాష్ట్రాలకు ఇది ప్రధానమైన సమస్య. దీనికి పరిష్కారం ఒకటే ఉంది. ఒకటి, ఈ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ ఎన్జిఓస్ని మనం ప్రారంభించి వారి ద్వారా ఈ శిక్షణా కార్యక్రమాలు కానీ రైతుకు సహాయ సహకారాలు అందించే ఒకటి చేయొచ్చు. రెండవది, కాంట్రాక్ట్ పద్ధతిలో కొంతమంది విశ్రాంత ఉద్యోగులను కూడా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి. వారి ద్వారా కూడా ఆ సమస్యను కొంతవరకు పరిష్కారం చేసే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఓకే, సెరికల్చర్లో ఇప్పుడిప్పుడే అడుగు పెట్టాలనుకుంటున్న కొత్త రైతులకి సిహెచ్ రాజు గారు మార్కెటింగ్ తరపున మీరు ఏం చెప్తారు సార్? ఇప్పుడుండే పరిస్థితుల్లో మనకు అందుబాటులో ఉండే వాణిజ్య పంటల్లో మిగతా పంటలు మంచివి కాదు, అది చేయొద్దు అనేది అయితే కాదు, కానీ స్థిరంగా ధరలుండి రైతుకి ఆర్థికంగా లాభం వచ్చి ఎలాంటి సమస్యలు లేనిది పట్టు పరిశ్రమ నేను ధైర్యంగా చెప్పగలను, నమ్మకంగా చెప్పగలను. గత 2.5 సంవత్సరాలుగా ధరలు చాలా స్థిరంగా ఉన్నాయి. అంటే ఒక కేజీ పట్టుగూళ్ళు పండిస్తే రైతు, ఒక ఎకరా పొలంలో కనుక రైతు మల్బరీ సాగు చేసుకోగలిగితే అతను ఖర్చులని పోగా ఒక సంవత్సరానికి 1,50,000 రూపాయలు నికరాదాయం వచ్చే అవకాశం పట్టు పరిశ్రమలో ఉంది. మిగతా పంటల్లాగా ధరలో హెచ్చు తగ్గులు చాలా ఎక్కువగా ఉండవు. దీంట్లో తగ్గినా చాలా తక్కువ తగ్గుతాయి. అయితే ఇప్పుడున్న ధర చెప్పాలంటే ఒక కేజీ గూళ్ళకి 500 రూపాయలు పైన ఉన్నాయి. ఖర్చు 300 కంటే ఎక్కువ రాదు. అంటే ప్రతి కేజీకి 200 రూపాయలు లాభం వచ్చే పరిశ్రమ పట్టు పరిశ్రమ మాత్రమే నేను ఖచ్చితంగా చెప్పగలను. ఓకే రాజు గారు, మా స్టూడియోకి వచ్చి సిల్క్ బోర్డ్ అనేది ఒకటి ఉంది, అది సెరికల్చర్కు ఎంతగానో ఉపయోగపడుతుంది. దాని ద్వారా వస్తున్న లాభ నష్టాలు ఏమిటి, ఎలా వాటి మార్కెటింగ్ చేసుకోవాలి, ఇలాంటి ఎన్నో అమూల్యమైన అంశాలను మాకు ఈరోజు వచ్చి మా స్టూడియోలో తెలియజేసినందుకు గాను మీకు కృతజ్ఞతలండి. నమస్కారం. చూశారు కదా, ఇది ఇవాల్టి సిరుల పంట సెరికల్చర్ కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి తొలి తెలుగు వ్యవసాయ ఛానల్ జై కిసాన్ న్యూస్. స్టే ట్యూన్.